వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈరోజు మనం ఈ వీడియోలో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి 7 లక్షలు ఆదాయం ఉన్నటువంటి వారికి, అదేవిధంగా 10 లక్షల ఆదాయం, 12 లక్షల ఆదాయం ఉన్న వారికి 7 లక్షలు ఉంటే ఎంత పన్ను చెల్లించాలి, 10 లక్షలు ఆదాయం ఉంటే ఎంత పన్ను చెల్లించాలి, 12 లక్షలు ఆదాయం ఉంటే ఎంత పన్ను చెల్లించాలి, ఈ కొత్త పన్ను విధానంలో ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా, ఆదాయ పన్ను స్లాబుల సవరణ అనేది బడ్జెట్లో చేయడం జరిగింది. బడ్జెట్ 2024లో ఈ పన్ను రేట్లను తగ్గించాలని చాలా కాలంగా ఎదురు చేస్తున్నటువంటి వేతన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి వార్త అందించిన సంగతి తెలిసిందే. కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లలో స్వల్ప మార్పులు సహా స్టాండర్డ్ డిడక్షన్ కూడా పెంచిన సంగతి తెలిసిందే. దీనితో పాటుగా కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునేవారు గరిష్టంగా 17,500 పన్ను ఆదాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పు లేకపోయినా అదే సమయంలో కొత్త పన్ను విధానాన్ని సడలిస్తూ కేంద్రం ఇప్పుడు అదే బాటలో పయనిస్తుంది. పాత పన్ను విధానాన్ని యథాతథంగా కొనసాగిస్తూనే కొత్త పన్ను విధానంలో పెను మార్పులను ప్రకటించారు. ముఖ్యంగా స్టాండర్డ్ డిడక్షన్ అంతకుముందు 50,000, ఆ 50,000 దాన్ని 75,000కు పెంచడం జరిగింది. అలాగే పన్ను స్లాబ్ కూడా మారింది. దీంతో గతంతో పోలిస్తే కాస్త ఎక్కువ పన్ను ఆదా అయ్యే అవకాశం కూడా ఉంది. కొత్త పన్ను స్లాబుల ప్రకారం మనం గమనించినట్లయితే 6 నుంచి 7 లక్షలు, అదేవిధంగా 9 నుంచి 10 లక్షలు ఆదాయం ఉన్న వారికి తక్కువ పన్ను ఉంటుంది. అలాగే అధిక ఆదాయం పొందే వారికి పన్ను స్లాబులను మార్చుకోవడం ద్వారా పన్నును తగ్గించుకోవచ్చు. కానీ ఇప్పుడు మన దగ్గర 7 లక్షలు, 10,000, 12 లక్షలు, 20 లక్షల ఆదాయం కలిగినటువంటి మిత్రులారా, ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే 7 లక్షలు 10,000 కాదు మిత్రులారా, 7 లక్షల ఆదాయము, 10 లక్షల ఆదాయము, 12 లక్షల ఆదాయము, 20 లక్షల ఆదాయం కలిగినటువంటి వ్యక్తి ఎంత పన్ను చెల్లించాల్సి ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొత్త ఆదాయ పన్ను విధానంలో గతంలో 7 లక్షల వరకు ఆదాయంపై ట్యాక్స్ కట్టే అవసరం ఉండదు గతంలో. అలాగే స్టాండర్డ్ డిడక్షన్ 50,000 కలిపి మొత్తంగా 7,50,000 వరకు ఆదాయం ఉన్నట్లయితే ఎటువంటి పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఇది గతానికి సంబంధించింది. అయితే ఇప్పుడు కేంద్ర బడ్జెట్ ప్రకటించిన తర్వాత స్టాండర్డ్ డిడక్షన్ 75,000 పెరిగింది కాబట్టి ఇప్పుడు కొత్త పన్ను విధానంలో 7,75,000 వరకు ఎటువంటి పన్ను చెల్లించినటువంటి అవసరం లేదు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇది అమల్లోకి రానుంది. సవరించిన స్లాబుల ప్రకారం ఇప్పుడు 10 లక్షల ఆదాయం గతంలో స్టాండర్డ్ డిడక్షన్ 50,000 కానీ పన్ను 52,500. అంటే మిత్రులారా, గతంలో 10 లక్షల ఆదాయం ఉన్నట్లయితే స్టాండర్డ్ డిడక్షన్ 50,000తో కలిపి మనం 52,500 పన్ను కట్టాల్సి వచ్చేది. అదే ఇప్పుడు బడ్జెట్ తర్వాత 42,500కి తగ్గటం జరిగింది. అంటే 10 లక్షల ఆదాయం ఉన్నటువంటి వ్యక్తికి 52,500 కట్టాల్సి ఉన్నటువంటి పన్ను ఇప్పుడు 42,500 మాత్రమే చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ 10,000 ఆదా చేసుకోవచ్చు. అదేవిధంగా 12 లక్షల ఆదాయం ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి వాళ్ళు 82,500 చెల్లించాల్సి ఉండగా ఇప్పుడు 68,750 పన్ను చెల్లించాల్సి ఉంటుందని చెప్పవచ్చు. దీని ద్వారా అంటే 12 లక్షల ఆదాయం కలిగినటువంటి వారికి 13,750 రూపాయలు ఈ కొత్త పన్ను విధానంలో సేవ్ కావడం జరిగింది. అదేవిధంగా 20 లక్షల ఆదాయం కలిగినటువంటి వారు గతంలో 2,85,000 రూపాయలు పన్ను చెల్లించాల్సి ఉంటే మారినటువంటి స్లాబుల దృష్ట్యా 2,67,500 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ అత్యధికంగా 17,500 రూపాయలు పన్ను ఆదా అవుతుంది. అంటే మిత్రులారా, 10 లక్షలు దాటినటువంటి వారికి 10,000 సేవ్ అవుతుంది. అదేవిధంగా 20 లక్షల ఆదాయం ఉన్నటువంటి వారికి 17,500 రూపాయలు పన్ను సేవ్ అవుతుంది ఈ కేంద్ర బడ్జెట్ ప్రకటించిన తర్వాత.